క్రమం మోషే అద్భుతమైన ప్రవక్త. ఏలియా తీసిపోయిన వాడు కాడు. తన కాలంలో ఏలియా, అతని కాలంలో మోషే మహా అద్భుతమైన ప్రవక్తలు. లోకాన్ని తల్లకిందలు చేసిన మహనీయులు. అలాంటి మహాప్రవక్తలు ప్రభువుని యేసుతో కనబడ్డారు. కాబట్టి వాస్తవంగా నేను చెప్పినట్టుగా మోషే ధర్మశాస్త్రానికి ప్రతినిధి, ఏలియా ప్రవక్తలకు ప్రతినిధి, ప్రవక్తల రచనలకు. కాబట్టి మోషేయు ప్రవక్తలు మీ దగ్గర ఉన్నారంటే కాబట్టి ధర్మశాస్త్రం ప్రవక్తలు వచనాలు ఉన్నదన్నమాట. ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యమైన సమాచారం, పాత నిబంధన యొక్క విశేషమైన సమాచారం. దాంతోపాటు ప్రభువుని యేసున్నాడు, ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి. కాబట్టి ఈయన ఏమంటున్నాడంటే, మనం నీకు ఒక పర్ణశాల, వానికి ఒక పర్ణశాల, మూడు పర్ణశాలలు కడితే అందరం సమానంగా సేవ చేస్తాం. అలా కాదని పరలోకమందు దేవుడు తేటగా తెలియజేస్తాడు, తన చిత్తమే తెలియజేస్తాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను, ఈయన మాటేనండి అని చెప్పేశాడు. కాబట్టి కృష్ణ ప్రభు మాట వినటం అనేది దేవుని సంకల్పం, దేవుని చిత్తం. అది దేవుని చిత్తం తెలుసుకోకుండా ఈ రోజున బైబిల్ చదువుతూ ఏదంటే అది నమ్ముతూ ఏదంటే అది ఉపదేశించేవాడు దేవుని ఎరిగినవాడు కాదు. దేవుని ఎరుగుటం అంటే దేవుని యొక్క చిత్తమేదో ఎరిగినవాడు ఉండాలి. మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయంలో సమాచారం రాబడింది. దేవుని ఎరుగుట మొదటి దశలోనికి 4వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు ఇలా రాబడి, మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటములు ఎట్లు కాపాడుకోవడంలో అది ఎరిగిండుటయే దేవుని చిత్తం. కాబట్టి దేవుని చిత్తం ఎరగటం అనే ఒక విశేషమైన సమాచారం. దేవుని ఎరగటం అంటే దేవుని చిత్తం ఎరగటం. దేవుని చిత్తం ఎరగకుండా దేవుని ఎరగటం కాదు. దేవుని చిత్తం ఎరిగినవాడు దేవుని ఎరిగినవాడు కాదు. దేవుని ఎరుగుట నిత్య జీవం. ప్రభువుని యేసు ప్రత్యక్షమైనప్పుడు దేవుని ఎరిగిన వారికి, మన ప్రభువుని యేసుక్రీస్తు స్వార్థకు లోబడిన వారికి ప్రతిదండం జరుగుతుంది. అగ్నిజ్వాలలో ప్రత్యక్షమైన ప్రతిదండం జరుగుద్ది. దేవుని ఎరగాల్సిన అవసరం ఉంది. ప్రభువుని యేసుక్రీస్తు స్వార్థం ఇప్పుడు నేను తాకలేదు, ప్రస్తుతం వదిలిపెట్టాను. కాబట్టి దేవుని ఎరగటం అంటే దేవుడు ఉన్నాడు, నేను నమ్ముతున్నాను అలా కాదు. ఆయన ఎవరో నీకు తెలియాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది, ఆయన ఎలాంటి వ్యక్తి, ఆ సంగతికి తెలియాలి. దేవుడు ఎలాంటి వ్యక్తో తెలియకుండా ఆయన ఎరిగినట్టు కాదు. దేవుడు ఎలాంటి వ్యక్తి, ఆయన వ్యక్తిత్వం యొక్క విశేషమైన సంగతి ఏముంది, ఆయన అదృశ్యుడు. కాబట్టి దేవుని చూడటానికి ఎవరు ప్రయత్నం చేసి దేవుని ఎరగాలని ఆలోచించకూడదు. చూడటం ఎరగటం కాదు, లేకపోతే సంభాషించడం ప్రార్థన చేయటం ఎరగటం కాదు. దేవుని ఎరుగుట అంటే ఆయన లక్షణాలతో ఆయన ఎరగాల్సిన అవసరం ఉంది. ఆయన వ్యక్తిత్వం ఏంటి అని నీకు తెలియాలి. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే చెప్పేశాడు. ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదంటే పరలోకం నుంచి దేవుని యొక్క కోపం బయలుపరచబడుతుంది. ఎవరి మీద? భక్తిహీనుల మీద కాదు, దుర్నీతి పరుల మీద కాదు. దుర్నీతి మీద, భక్తిహీనత మీద. ఆయన దుర్నీతి పరుని, భక్తిహీనుడిని, భక్తిహీనతను వేరు చేసి భక్తిహీనత మీద కోపం చూపించే దేవుడు. ఆయన వ్యక్తిత్వం అలాంటిది. దుర్నీతి పరుని వేరు చేసి దుర్నీతి మీద ఆయన కోపం చూపిస్తుంటాడు. దేవుని వ్యక్తిత్వం అలాంటి. దేవుని వ్యక్తిత్వము అదృశ్యమైంది, చూడాలని ప్రయత్నం చేయకూడదు ఎవడో. కాబట్టి ఆయన అదృశ్య లక్షణములు, ఆయన నిత్యశక్తి దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృజింపబడిన వస్తువును ఆలోచించితే తేటబడుతుంటుంది. ఆయన ఎలాంటి వాడో, జగదుత్పత్తి మొదలుకొని జగత్తు ఉత్పత్తి చేసిన రోజు మొదలుకొని సృజింపబడిన వస్తువులన్నింటిని ఆలోచన చేస్తే దేవుడు ఎంత మహనీయుడో తెస్తాడు ఆయన వ్యక్తిత్వం. కాబట్టి ఏం చేయాలంటే దేవుని వ్యక్తిత్వంలో ఆలోచన దేవునిగా మహింపరచాలి, అలా కోరుకుంటాడు ఆయన. కాబట్టి దేవునిగా మహింపరచడం అనే ఒక కార్యక్రమం ఉంది దేవుని ఎరిగిన వారు.
దేవునిగా మహింపరచలేదు, కనీసం కృతజ్ఞతాస్తులను చెల్లించలేదు. వారు తమ వాదనలను వెద్దులేరు. వారు అక్షయులకు దేవుని క్షేమగు జంతువులకు పక్షులకు ప్రతిమ స్వరూపం మార్చి సృష్టికర్తకు బదులు సృష్టిని సేవించారు. కాబట్టి పరలోకమందు దేవుడు గాయపరచబడుతుంటాడు ఆ పరిస్థితిలో. ఆయన వ్యక్తిత్వం తెలియకపోతే మనుషులు చేసే దుష్కార్యములు అవి వదిలిపెట్టేశాను. దేవుని యొక్క వ్యక్తిత్వం ఎరిగిన వాడు దేవుని యొక్క స్వభావాన్ని కూడా ఎరగాలి. దేవుని స్వభావం ఎలాంటిది? స్వభావం చెప్పాడు, నా స్వభావం నేను దీనులకు కృప చూపించేవాడిని, అహంకారులు ఎదిరించేవాడిని, నా స్వభావం అలాంటిది చెత్తాటి చెప్పేశాడు. దేవుని ఎరిగిన వాడు ఎవడు అహంకారిగా ఉండడు. అహంకారి అయిన వాడు ఎవడు దేవుని ఎరిగిన వాడై ఉండడు. నో ఛాన్స్. కాబట్టి దేవుని ఎరుగుట అంటే చెప్పాడు ప్రత్యేకించి. ఆఖరికి తానే స్వయంగా హెచ్చించిన నెబుకద్నెజరు గురించి మాట్లాడాడు. తన ఆలోచన హృదయంలో ఉన్నాడు, బయట కూడా చెప్పినాడు కాదు. మరి ప్రత్యేకించి ఈ బొబ్బలోనని మహానగరం నా ప్రభావం కట్టుకున్న నా రాజ్యం, నేను నా మహిమ కొరకు నేను కట్టించుకున్నది నా రాజధాని నగరం కదా అంటే రే అలా పశువుల గడ్డి మేపాను. అలాంటి వాడు దేవుడు. కాబట్టి దేవుని ఎరిగిన వాడు వినయం కలిగిన వాడు ఏంటాడో, దేని మనసు కలిగిన వాడు ఏంటాడు. దేవుని ఎరగటం అంటే దేని మనసుని వినయం కలిగిన వాడు దేవుని ఎరిగిన వాడు ఏంటాడు. అలా కాకపోతే దేవుని ఎరిగిన వాడు కావడానికి అవకాశం ఉంది. దేవుని ఎరిగిన వాటిలో మూడవ విశేషమైన సంగతి, దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడు ఉండాలి. దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడు పరలోకమందు దేవుడు ఏం చేయదలుచుకున్నాడంటే, నేడు ఈరోజు దినముల అంతంలో క్రీస్తు ద్వారా మాట్లాడడానికి మనుషులతో సంకల్పించాడు. కాబట్టి క్రీస్తు ప్రభుతో మాట్లాడి సంకల్పించాడు. కాబట్టి మోషే గ్రంథం ద్వారా కానీ ప్రవక్త లేఖనాల ద్వారా కానీ దేవుడు నేను మాట్లాడటానికి ఉద్దేశించిన వాడు కాదు. ఆ సంగతి రూపాంతర కొండ మీద సంపూర్ణంగా తీయటానికి బయలుపరిచేశాడు. పేతురు నీ ప్రపోజల్ నేను అంగీకరించలేదు అన్నాడు. అంతే. నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఎలియాకు ఒకటి, 3 పర్ణశాలలు కడదామంటే వద్దొద్దు, ఇది ప్రత్యేకం. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఏంది నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినడని చెప్పాడు ప్రత్యేకించి. అందువల్ల ఈ రోజున మనుషులు క్రొత్త నిబంధనలు అనుసరించాలి. దేవుని చిత్తమైంది. క్రొత్త నిబంధనలు అనుసరించడంలో జీవిత విధానాన్ని గురించి మాట్లాడారు. ప్రత్యేకంగా క్రొత్త నిబంధన విధానం అనుసరించేవాడు జీవితం ఎలాగ ఉండాలి, జీవితం ఎలాగ ఉండాలంటే చెప్పాడు. మీరు పరిశుద్ధులు ఒకటియే అనగా మీరు జాగ్రత్తకు దూరంగా ఉంటే దేవుని చిత్తం. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటనలు ఎట్లు కాపాడుకొని వలనో అది ఎరుగుంటే దేవుని చిత్తం. ఈ ఘటాన్ని కాపాడుకోవాలి దేవుని ఎదుట. ఆ దేవుని చిత్తం ఈ ఘటాన్ని ఇచ్చింది కాపాడుకోవడానికి. పరిశుద్ధతలో ఈ ఘటాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దేహాన్ని అపవిత్రతకు అప్పగించిన వాడు దేవుని ఎరిగిన వాడు కాదు. దేవుని ఎరిగిన వాడు దేహాన్ని అపవిత్రతకు అప్పగించడు. దేవుని ఎరుగుట, దేవుడు ఉన్నాడు అంటూ అనుకోవటం వేరు, దేవుని ఎరగటం వేరు. వాస్తవానికి ఆఖరిగా తీతు పత్రిక 1వ అధ్యాయం సమాచారం రాబడింది 16వ వచనంలో. దేవుని ఎరుగుదమంటే కాదు, దేవుని ఎరుగుదమని చెప్పుకుంటే కుదరదన్నమాట. 1వ అధ్యాయం తీతు పత్రిక 16వ వచనం సమాచారం రాబడింది. తీతు 1:16లో దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు కానీ, వాళ్ళు చెప్పుకోవటమే. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు కానీ అసహ్యులను, తీతు 1:16, అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయమే భ్రష్టులనై తమ క్రియల వలన ఆయన ఎరుగము అన్నట్టున్నారు. అది సంగతి. దేవుని ఎరుగుట అంటే క్రియల ద్వారా దేవుని ఎరుగుట, క్రియలు జరిగించి దేవుని ఎరుగుట. దేవునికి అంగీకారమైన కార్యములు జరిగించిన వాడు దేవుని ఎరిగిన వాడు ఏంటాడో. దేవుని ఎరుగుదమని చెప్పుకోవటం ఒక కొంత, నిజంగా ఎరిగి ఉండటం ఒక కొంత. కాబట్టి లోకంలో అనేక మంది మా అందరికీ మాకు దేవుడు అంటే బాగా తెలుసు, లేకపోతే దేవుడు అంటే అది ఇది కథలు చెప్పడం కాదు కావాల్సిందే. వారు దేవుని ఎరుగుదమని చెప్పుకుంటారు. వారు దేవుని ఎరుగుదమని చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయం భ్రష్టులున్నై తమ క్రియల వలన ఆయన ఎరుగమన్నట్టుంటారు. కాబట్టి వాస్తవం దేవుని ఎరిగిన వాడు దేవుని ఎరిగిన క్రియలు చేయాల్సిన అవసరం ఉంది. దేవుని ఎరిగిన వాడు దేవుని ఎరిగిన క్రియలు జరిగించితే దేవుని ఎరిగినట్టు లెక్క. అంతేకాని దేవుని ఎరుగుదామని చెప్పుకుంటే దేవుని ఎరిగినట్టు కాదు. అందువలన చెప్పుకోవటం కొంత, నిజంగా అనుభవపూర్వకంగా ఎరిగి ఉంటాం మనం కొంత. లోకంలో అనేక మంది దేవుని ఎరుగుదామని చెప్పుకునేది సహజమైన సమాచారం. మాకెందుకు తెలియదు దేవుడు అంటే, దేవుడు మా దేవుడే, ఆ కథలు చెప్పొద్దు అన్నాడు ఆయన. అంతే. నీకు దేవుడు అంటే తెలుస్తుంది వేరే సంగతి. వారు దేవుని ఎరుగుదామని చెప్పుకుంటారు వరకనే. అది చెప్పుకునే వాళ్ళే కానీ నిజంగా ఎరిగిన వాళ్ళు కాదు.
ఎరుగుదమని చెప్పుకుందరు కానీ అసహ్యమైన పనులు చేస్తుంటారు. అవిధేయులు దేవుని మాటకు లోబడరు. ప్రతి సత్కారం విషయంలో భ్రష్టులు, సత్కరించేని దుర్మార్గులు. తమ క్రియల వలన ఆయన ఎరుగము అన్నట్టున్నారు. అందువల్ల దయతోనే మనం ఆలకించండి. దేవుని ఎరుగుట అనే ఒక విశేషమైన సంగతిని గురించి మనం ఇప్పుడు ఆలోచన చేస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి పోలా, నేను ఆయన సువార్త దగ్గరికి వెళ్ళలేదు. కాబట్టి వాస్తవంగా దేవుడు ఏం చెప్పాడంటే, ప్రభువైన యేసు చెప్పిన మాటల ప్రకారం అద్వితీయ సత్యదేవుడు అని నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటి ఏ నిత్య జీవమన్నాడు. కాబట్టి యేసుక్రీస్తుని ఎరగడానికి పోలే, ఇంకా దేవుని ఎరుగుటి దగ్గరే ఆగిపోయాం మనం. దేవుని ఎరుగుటి దగ్గర ఆగిపోయి దేవుని నిజంగా ఎరిగామా? దేవుని యొక్క వ్యక్తిత్వం ఏమో మనకు తెలిసిన, దేవుని యొక్క స్వభావం ఏమో మనకు తెలిసిన, దేవుని చిత్తం ఏదో తెలిసిన. అలా తెలియకపోతే దేవుని ఎరుగుదమని చెప్పుకునే వాళ్ళలో పడతామంతే సమాచారం. వారు దేవుని ఎరుగుదమని చెప్పుకుందరు కానీ అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కారం విషయంలో భ్రష్టులు, తమ క్రియల వలన దేవుని ఎరుగమని అన్నట్టున్నారు. కాబట్టి క్రియల వలన దేవుని ఎరుగమంటం అనే జీవితం కొనసాగించడం ఒక రకం, దేవుని ఎరిగి మనిషి నిజంగా దేవుని ఎరిగిన వాడిగా బ్రతకటం మరొక వంతు. పరమందేవుడు కనిపించి మరి ఇంకోసారి మనం కూడితే దేవుని ఎరుగుట, దేవుని చేత ఎరుగుబట్ట అనే అంశాన్ని గురించి మాట్లాడతాను. దేవుని ఎరుగుట, దేవుని చేత ఎరగబడటం. కాబట్టి దేవుడు మనల్ని ఎరుగునా అనే అంశాన్ని గురించి మనం తర్వాత మాట్లాడుకుంటాం. ఇంత మనకి దేవుడు తెలిసింది, దేవుని ఎరిగామా? దేవుని మీద విశ్వాసం అంటున్నాం. విశ్వాసమా పిశాసమా నాకు మొత్తానికి తెలియదు. అది నిజంగా అయితే వాస్తవంగా చెప్పాడు ప్రస్తుతం. ఆయన వ్యక్తిత్వం ఏమో నీకు తెలియాలా, వ్యక్తిత్వానికి అనుగుణంగా జీవితం ఉండాలా. ఆయన స్వభావమేమో తెలియాలా, స్వభావానికి అనుగుణంగా జీవితం కట్టుకోవాలా. ఆయన చిత్తమేమో నువ్వు ఎరగాల. చిత్తాన్ని ఎరిగి దేవుని చిత్తాన్ని అనుసరంగా ఈ దేహాన్ని ఆయన ఎదుట పరిశుద్ధంగా పెట్టుకోవటం చాలా ప్రాముఖ్యంగా అవసరం. అలాగూ అడిగితే దేవుని ఎరిగినట్టు, లేకపోతే వారు దేవుని ఎరుగుదమని చెప్పుకుందరు అంతే. కానీ అవిధేయులు, అవిధేయులు, ప్రతి సత్కార్య విషయం భ్రష్టు, తమ క్రియల వలన దేవుని ఎరుగుము అన్నట్టున్నారు. ఎరుగమన్నట్టున్న వాడు ఎరిగినట్టు మాట్లాడటం పొరపాటు ఉంది కదా, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎరగకుండా ఎరిగినట్టు మాట్లాడటం ఖచ్చితంగా నేరం అవుతుంది. కాబట్టి దేవుని ఎరిగినట్టు మాట్లాడొద్దు. ఎరిగిన అనుభవం కలిగి దేవుని గురించి మాట్లాడటం చాలా ప్రాముఖ్యమైన సంగతి. అలా జరిగించితే దేవుని యొక్క దయను మనుషులు పొందటానికి అవకాశం ఉంది. కానీ ఊరికే మాకు దేవుడాన్ని తెలుసులే, మాకు దేవుడాన్ని తెలియపోవటం ఏంటి అనే కప్పుర్లు మాత్రం వద్దు అన్నాడు ఆయన. వారు దేవుని ఎరుగుదమని చెప్పుకుంటే కపురది. అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కారం విషయం భ్రష్టులు, దేవుని ఎరగమంటున్నారు బ్రతుకులు చూస్తుంటే. కాబట్టి క్రియల వలన బ్రతుకుల్లో దేవుని ఎరిగినట్టుగా కనపడటం చాలా ప్రాముఖ్యంగా అవసరమై ఉంటుంది. మనం ఎవరు దేవుని గురించి చెప్తుంటాం, బ్రతకుని దేవుని గురించి చెప్పేవాడు నిజంగా దేవుని ఎరిగినవాడు కాదు. బ్రతికి దేవుని గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. బ్రతకుండా దేవుని గురించి మాట్లాడటానికి ఎవరికి హక్కు లేదు వాస్తవానికి. అందువల్ల జీవితం జీవించి దేవుని గురించి, దేవుడు అంటే ఎవరో తెలిసి, దేవుడు ఎలాంటి స్వభావం కలిగిన వాడు, ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు, ఎలాంటి చిత్తం కలిగిన వాడు ఆయన ఎరిగితే ఆ ఎరిగిన రూపంగా మనుషుల జీవితాన్ని మార్చుకున్నవాడు ఆయన గురించి మాట్లాడటానికి హక్కు కలిగిన వాడు ఉంటాడు, లేకపోతే హక్కు లేని వాడు ఉంటాడు అనే సంగతి గుర్తుపెట్టుకొని వారు దేవుని ఎరుగుదమని చెప్పుకుందరు అనే లిస్టులో పడకుండా దేవుని ఎరిగిన జీవితం అనుభవం కలిగి మనం బ్రతికితే అద్వితీయ సత్యదేవుడు ఆయన్ను ఆయన పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్యజీవం అవుతుంది. ప్రభువైన యేసు ప్రత్యక్షమైనప్పుడు దేవుని ఎరుగకపోతే నేరం, అగ్నికి మనుషులు ఆహుతి అవుతారు. కాబట్టి దేవుని ఎరిగితే అన్ని జీవితం అంతా చక్కబడుతుంది. దేవుని ఎరిగిన వ్యక్తి యొక్క జీవితము ఎలా కావాలని దేవుడు కోరుకుంటారో ఆ రూపంగా మలచబడుతుంది. కాబట్టి సమస్య తీరిపోతుంది. దేవుని ఎరిగిన వాడు జీవితం ఎలా బ్రతకాలో ఎరిగిన వాడై జీవితాన్ని నిర్మించుకున్న వాడై ఈ ఘట్టంలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి పరమానందం దేవుని మహింపరిచే తత్వం కలిగిన వారు ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేట మీకు మనం చేసి ముగించిన నమస్కారం.